హలో. గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ మధ్యాహ్నం లంచ్ టైం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అక్కడ మమ్మీ కనిపిస్తున్నారు కదా! సో, మమ్మీ నేను కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్‌గా ఈరోజు సండే. సండే కూడా చెల్లి బిజీ అనమాట. అంటే చెప్పాను కదా! మేలో ఎగ్జామ్స్ ఉన్నాయని. కానీ రోజు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. పొద్దున్నే రీడింగ్ రూమ్‌కి వెళ్ళిపోతది. అండ్ నైట్ ఎప్పుడో వస్తదనమాట. అంతవరకు వీళ్ళే ఉంటారు. సో, నేను చెప్పాను వచ్చేయండి ఇక్కడే కలిసి అందరం కుక్ చేసుకొని తిందామని చెప్పి అన్నాను. అండ్ మమ్మీ ఏమో కారం అది ఆడించారు. కారం, ధనియాల పౌడర్ ఇలా ఏవేవో కొన్ని చేశారు. సో, అన్నీ పట్టుకొని వచ్చారు. సో, మమ్మీ కట్ చేసి అందిస్తున్నారు. అండ్ నేనేమో కుక్ చేస్తున్నాను. నాకిలా భలే ఉంటది. ఎవరైనా ఒక పక్క అందిస్తూ ఉంటే స్టవ్ పైన అన్నీ కుక్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తది. సో, ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే ప్రాన్ తెచ్చారు అండ్ కీమా అనమాట. సో, కీమా నేను ఇప్పటికే చాలా సార్లు చూపించాను కదా! అందుకే నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క మమ్మీతో మాట్లాడుతుంటూ. అండ్ మమ్మీ ఏమో ఒక పక్క ప్రాన్స్‌ని క్లీన్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య అత్తయ్య వెళ్ళి చాలా రోజులయింది రాలేదు. నాకు తెలిసి వస్తారు ఒక ఫ్యూ డేస్‌లో. మొన్న మేమెళ్ళామనమాట. సో, మళ్ళీ తనని రమ్మంటున్నాము. నాకు తెలిసి ఒక 2, 3 డేస్‌లో వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నిన్న వ్లాగ్‌లో అడిగాను కదా పేర్లు చెప్పమని. చాలా వరకు అందరూ చెప్పారు. సో, చాలా హ్యాపీ అనిపించింది మీరు చూసి, వెతికి నాకు మళ్ళీ చెప్పినందుకు. అండ్ ఇప్పుడు వంట ఒక పక్క రసం పెట్టి, ఒక పక్క రైస్ పెట్టాను. ఒక పక్క కీమా కర్రీ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు ప్రాన్స్ చెప్పాను కదా! సో, ప్రాన్ కర్రీ కూడా చేస్తున్నా. సో, ఈ రెసిపీ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదేంటంటే బీరకాయ కూడా యాడ్ చేశాను ప్రాన్‌లోని. మమ్మీ వాళ్ళు మార్కెట్‌కి లేట్‌గా ఎళ్లారు. ఇప్పుడు నేను వంట చేస్తుంది 1:30కి చేస్తున్నాను. సో, వాళ్ళు మార్కెట్‌కి లేట్‌గా వెళ్ళి వచ్చారనమాట. దానివల్ల ఎక్కువగా ఫ్రెష్‌గా ఏమీ దొరకలేదు. సో, అందుకని కొంచెం ప్రాన్స్ అండ్ కీమా తీసుకొచ్చారు. సో, ఈ ప్రాన్‌ని బీరకాయ యాడ్ చేసి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ జీరా యాడ్ చేశాను అండ్ పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ తరుగు యాడ్ చేశాను. సో, ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గించేదాకా అండ్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఒక పక్క నేను ఆల్రెడీ ప్రాన్స్‌ని ఆయించాననమాట. ఆయించాము అంటే ప్రాన్స్ నీట్‌గా బ్లాక్ కలర్‌ది ఉంటుంది కదా! అదంతా క్లీన్ చేసేసుకొని ఫుల్‌గా వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం సేపు అలాగా ఆహ్, ఉడికించాలి. అంటే దాంట్లోంచి వాటర్ బయటకొస్తుందనమాట ప్రాన్‌లోంచి. అలా వచ్చేంత వరకు చేయాలి. వన్స్ అదంతా డ్రై అయిపోయిన తర్వాత ఈ ప్రాన్‌ని ఇందులో యాడ్ చేసుకున్నాను. అండ్ అది ఒక 2, 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కారం యాడ్ చేశాను. ధనియా పౌడర్, మసాలా పౌడర్ ఈ 3 యాడ్ చేశాను. సో, ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను. అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఒక పక్క మాట్లాడుకుంటూ చేస్తే ఇలానే అవుతది. ఆహ్, కీమాలో కూడా కొంచెం ఉప్పేసేసాను మాట్లాడుకుంటూ. అండ్ ఇప్పుడేమో టమాటోస్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేశాను. ఈ టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు. సో, బీరకాయ ఆల్రెడీ మమ్మీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టారు. వాటిని యాడ్ చేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతది ఈ కర్రీ. మీకు తెలిసే ఉంటది. అంటే ఆల్రెడీ మనం ప్రాన్‌ని కొంచెం కుక్ చేసాం కదా! అండ్ ఇక్కడ కొంచెం సేపట్లోనే ప్రాన్ కుక్ అయిపోతది. దాంతో పాటు బీరకాయ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతది కదా! అందుకే ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతది. కొంచెం మూత పెట్టుకొని బీరకాయని కుక్ చేసుకున్నాను. అండ్ దెన్ లాస్ట్‌లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్‌కి తగ్గట్టు. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బీరకాయలో ఉన్న వాటర్ బయటకొస్తుంది కదా! సో, దాంతోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో, చూసారు కదా! అయిపోయింది. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే చాలా సింపుల్‌గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బీరకాయ ప్రాన్ ఇంకా గోంగూర ప్రాన్ చాలా మంచి కాంబినేషన్ కదా! సో, ఈరోజు రెసిపీస్ ఇవే. బీరకాయ ప్రాన్ ఆల్రెడీ చూపించాను కదా! అండ్ కీమా కర్రీ ఇది కూడా చేసాము.
అండ్ దాంతోపాటు కొంచెం రసం పెట్టాను. సో ఇప్పుడు డిన్నర్ మేము చేసే టైంకి 3 అవుతుంది. అంటే దీనికి ముందు ఐస్ క్రీమ్ తిన్నాము. సో అప్పుడే తిన్నాం కదా అని చెప్పి ఇంకా వంట అయ్యాక కొంచెం సేపు కూర్చున్నాము. ఆ టైంకి క్లైమేట్ అంతా సూపర్‌గా మారిపోయింది. చాలా కూల్‌గా ఉందనమాట. సో చూపిస్తున్నాను చూడండి. అస్సలు ఎండ అనేదే లేదు. సరే మేము అనుకున్నాము సరదాగా బాల్కనీలోనే కూర్చుందాము. అక్కడే తినేద్దాము అని చెప్పి అనుకున్నాము. సో చూసారు కదా ఎంత బాగుంది క్లైమేట్. నాకైతే వర్షం పడుతుంది అన్నట్టు అనిపించింది, కానీ ఏం పడలేదు. అండ్ లంచ్ అయ్యాక నేను ఐబ్రోస్ చేయించుకుంటున్నాను అమ్మ చేత. లంచ్ అయిన తర్వాత వీళ్ళందరూ పడుకున్నారు. సో మీ ఇద్దరమే లేచున్నాము, ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఐబ్రోస్ చేయించుకుంటున్నాను. అండ్ ఏంటంటే మా చిన్నప్పుడు మా మదర్ బ్యూటిషియన్ కోర్స్ చేశారు. సో ఎప్పుడైతే నేను ఐబ్రోస్ చేయించుకోవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు మమ్మీయే చేస్తారు. చాలా తక్కువ అనమాట బయటికి వెళ్ళి చేయించుకోవడం. ఎప్పుడో అర్జెంట్ అన్నా లేదా నీడెడ్ అన్నప్పుడు మాత్రమే చేయించుకుంటాను బయటికెళ్ళి. మమ్మీ దగ్గరే నాకు బాగా అలవాటు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఈ ఐబ్రోస్ అనేది అంత రెగ్యులర్గా చేయించను. ఎప్పుడో బాగా ఎక్కువ పెరిగిపోయి అన్నప్పుడు లేదా నాకు బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే చేయించుకుంటాను. అండ్ మధ్యాహ్నం తర్వాత ఇందాక లైవ్కి వచ్చాను కదా, లైవ్కి వచ్చి మీతో కొంచెంసేపు మాట్లాడాను. ఎందుకు అనిపించింది సడన్గా రావాలని. సో చాలా రోజులు అయింది కదా అని వచ్చాను. అండ్ ఇప్పుడు బయటకు వెళ్తున్నానని చెప్పాను కదా, ఎక్కడికి అంటే ఒక స్పెషల్ పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. తను ఎవరో మీ అందరికీ తెలుసు. ఏంటి అనేది నేను చెప్పను, అక్కడ వెళ్ళాక చూపిస్తాను. సో ఆరుష్ కూడా పడుకొని లేచాడు. తనకి కాఫీ ఇచ్చాను, సారీ పాలు ఇచ్చాను. తనకి కాఫీ అని చెప్పి ఇస్తామన్నమాట, అదే అలవాటు అయిపోయింది. పాలు ఇచ్చాను అండ్ వాళ్ళకి స్నాక్స్ పెట్టాను. సో ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అండ్ ఆ తర్వాత ఇంకొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి బ్యాక్ అవుతాను. సో ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు చూపిస్తాను. మీరు రెడీగా ఉన్నారా? ఈవినింగ్ మమ్మీ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. సో నేను ఆరుష్ ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. నేను ఒక్కదాన్ని అయితే బండిపైన వెళ్ళిపోతాను, కానీ ఆరుష్ని బండిపైన తీసుకెళ్ళాలంటే నాకు ఇంకా అంత కంఫర్ట్ రాలేదు. వాడు గోల్ చేస్తాడనమాట. అంటే రోడ్ పైన ఏమైనా కార్స్ కనిపించినా తాతయ్య కార్, డాడీ కార్ అని చెప్పి గెంతుతూ అరుస్తూ ఉంటాడు. సో నాకు ఎందుకులే రిస్క్ అన్నట్టు తీసుకెళ్ళను బండిపైన ఆరుష్ని. కాకపోతే వాడికి బైక్స్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు బైక్లో వెళ్దాం అంటాడు. అందుకే ఈరోజు బండిపైన వచ్చాము. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మధు వాళ్ళ ఇంటికి వచ్చాను. సో వర్ష కనిపిస్తుంది కదా. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే రావాలి, కానీ ఆరుష్ని కూడా తీసుకొచ్చాను. ఈ పిల్లలు ముగ్గురు ఆడుకుంటారు కదా అని చెప్పి. మా హస్బెండ్ ఏమో డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకో నాకు వాళ్ళని చూస్తేనే క్యూట్గా అనిపిస్తారు మగపిల్లల కన్నా. అండ్ వాళ్ళని ముద్దు ముద్దుగా కూడా రెడీ చేయొచ్చు కదా మంచి మంచి బట్టలు వేసి, అందుకని బేసికల్గా. అండ్ వీళ్ళు ముగ్గురు స్టార్టింగ్లో ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు, ఆడుకోలేదు. కొంచెం సేపు అయ్యాక ఇదిగోండి ఇప్పుడు కంఫర్టబుల్ అయ్యారు. కంఫర్టబుల్ అయిన తర్వాత బండిల్ గురించి కొట్టుకున్నారు. లాస్ట్లో ఆరుష్ ఏమో ఎప్పుడు ఇలా గోల్ చేయలేదు. ఆ గ్రీన్ కలర్ బండి ఉంది కదా, దాన్ని అమ్మ పట్టుకెళ్ళిపోదాం అని చెప్పి గోల. వర్ష ఏమో ఇది రీతుది అని వర్ష తీసుకెళ్ళి లోపల పెట్టేస్తుంది. సో వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉంటే నేను మధు కొంచెంసేపు మాట్లాడుకున్నాము. నాకు కొంచెం మధుతోని అంటే మధుకి నాకు కొంచెం మాట్లాడుకునే పని ఉంది, అందుకే వెళ్ళాను. అండ్ ఇప్పుడు మధు ఏం చెప్తుందంటే వర్ష ఏమో ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నట్టు బాగా చెప్తుంది అని చెప్పి అన్నది. సరే వర్ష చెప్పు ఒకసారి అంటే, పిల్లలు మనం అడిగినప్పుడు చెప్పరు కదా, వాళ్ళు చెప్పాలనిపించినప్పుడే చెప్తారు. సరిగ్గా నించొని చెప్పు అంటే గెంతుకొని చెప్తుంది. సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేశాను. ఆరుష్ ఏంటంటే ఇంట్లో ఉంటే రెచ్చిపోతాడు, బయటకు వెళ్తే చాలా కామ్ అయిపోతాడు, కామ్ అండ్ డీసెంట్ అయిపోతాడు అనమాట. అందుకే కామ్గా కూర్చున్నాడు. హలో. సో
వచ్చాము ఇంటికి, తిరిగి తిరిగి వచ్చాము. మధు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఆ తర్వాత కొన్ని పనులు ఉంటే అవన్నీ చూసుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కొంచెం వంట చేశాను, అంటే రైస్ పెట్టి ఎగ్ బుజ్జి చేశాను. చేసి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం. కొన్ని జ్యువెలరీ చూపిద్దాం అనుకుంటున్నాను. సింపుల్ సా జ్యువెలరీ అనమాట, అంటే కొంచెం నార్మల్ కాస్ట్ ఉన్న జ్యువెలరీ. ఇది పర్పుల్ నుంచి, అంటే పర్పుల్ సైట్లోని జ్యువెలరీ కూడా ఉంది. సో వాటిలోంచి కొన్ని జ్యువెలరీ ఇంతకుముందు మీకు ఒకసారి పోస్ట్ చేశాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో 50% ఆఫ్ ఉన్నాయని. సో అప్పుడు సేల్ నడిచిందనమాట. సో అప్పటి టైం జ్యువెలరీ ఇది. ఇదేంటంటే కాసులు పేరు లాగా వచ్చి నెక్ సెట్ లాగా. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, గ్రీన్, రెడ్, ఇంకా వైట్ ఉన్నట్టున్నాయి. సో ఇదైతే ఇలా వస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వచ్చిందనమాట. డెఫినెట్గా శారీ మీదకే బాగుంటుంది. శారీ కూడా లైక్ కేరళ టైప్ శారీస్ మనం పూజలప్పుడు కట్టుకుంటాం కదా కొంతమంది, అలాంటి శారీస్ మీదకి, ట్రెడిషనల్ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి బాగుంటుంది. ఇయర్ రింగ్స్ ఏమో ఇలా సింపుల్గా వచ్చాయి. పైన గ్రీన్ స్టోన్ వచ్చి కిందన ఇలా 2 కాసుల్లాగా వచ్చాయి. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఏమో ఇంకొక 2 ఉన్నాయి. ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇదేంటంటే పర్ల్ చైన్ లాగా వచ్చిందనమాట. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చాయి. అండ్ చైన్ ఏమో ఇలా వచ్చిందనమాట. అంటే బాగుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ కిందేమో లాకెట్ వచ్చి పైన పర్ల్స్ వచ్చాయి. సో ఇది కూడా సింపుల్గా మన సింపుల్ ఫ్యాన్సీ కమ్ ఎథ్నిక్ శారీస్ లాంటి వాటి మీదకి బాగుంటుందేమో. సో ఇది. అండ్ దీని పేరు ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏమో ఇది ఒక నెక్ పీసే. ఇదేంటంటే ఇలా వచ్చింది, లైక్ ఫ్లవర్ లాగా వచ్చింది. ఫ్లవర్ లాగా వచ్చి అందులో చిన్న స్టోన్ వచ్చిందనమాట. మీకు కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ. సో చిన్న స్టోన్ వచ్చి మధ్యలో ఫ్లవర్ వచ్చి మధ్యలో చిన్న స్టోన్ వచ్చింది. అంత హెవీ వెయిట్ కాదు, ఇది లైట్ వెయిటే. అండ్ బిఫోర్ ఫస్ట్ చూపించాను కదా కాసుల పేరు టైప్, అది కూడా లైట్ వెయిటే. సో లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పచ్చు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఏమో నార్మల్గా చాలా సింపుల్గా వచ్చాయి. ఇలా వచ్చాయి అంతే. సో ఈ 3 పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ పర్పుల్ సైట్ నుంచి అనమాట. పర్పుల్ రీసెంట్గా జ్యువెలరీ కూడా లాంచ్ అయింది, కాకపోతే ఎక్కువ కలెక్షన్ లేదు, ఉన్న కొన్ని కలెక్షన్లోంచి అవి. అండ్ నెక్స్ట్ స్టే క్వికీ మినీ లిప్స్టిక్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు తెలుసో లేదో స్టే క్వికీలోని మినీ లిప్స్టిక్స్ అన్ని లాంచ్ అయ్యాయి అనమాట. సో వాటి ప్యాకేజింగ్ ఏమో బాక్స్ ఇలా వచ్చింది. అండ్ లోపల చూస్తే చిన్న చిన్న లిప్స్టిక్స్ అనమాట, మినీ టైనీ లిప్స్టిక్స్ అని చెప్పచ్చు. ఎంత క్యూట్గా ఉందంటే ప్యాకేజింగ్ అది. అండ్ ఒక్కొక్కటి ఇలా ఓపెన్ అవుతుంది. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఆరుష్. చేస్తాను ఆరుష్. సో ఇలా ఉన్నాయి లిప్స్టిక్స్ అన్నీ కొంచెం డార్క్ షేడ్సే ఎక్కువగా, లైక్ పింక్, రెడ్, పర్పుల్. ఓకే దా కూర్చో, నా పక్కన కూర్చో. సో ఇలా అన్ని షేడ్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? నేను ఇక్కడ పిక్చర్ అటాచ్ చేస్తాను, సో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎవరైతే ఎక్కువగా కాస్ట్ ఎఫోర్డ్ చేయకుండా లిప్స్టిక్స్ అంటే అన్ని డిఫరెంట్ షేడ్స్ ట్రై చేద్దాము కానీ అంత కాస్ట్ పెట్టను అనుకుంటారో వాళ్ళకి బాగుంటుంది. రెగ్యులర్గా యూజ్ చేయం కదా, సో అప్పుడప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్కి ఒక్కొక్క కలర్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అన్ని షేడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన షేడ్స్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండొచ్చు. అండ్ బాగున్నాయి చూడడానికి. నేనైతే ఇంకా యూజ్ చేయలేదు కానీ చూడడానికి ప్యాకేజింగ్ అంత బాగుంది. అది చింపద్దు నాన్న. అండ్ దీని షెల్ లైఫ్ వచ్చి 4 years వరకు వచ్చిందనమాట. 2019 మ్యానుఫ్యాక్చర్ అండ్ 2022 వరకు.
సో మనకి ఇలాంటి ఒక కంటైనర్ వచ్చింది. సో దీనిలో ఈజీగా వీటిని ఇలా పెట్టుకోవచ్చు. బాక్స్ అన్నమాట ఇది, సారీ కంటైనర్ కాదు బాక్స్ ఇది. దీనిలో ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు. బాగుంది చూడడానికి. దీని లింక్ కూడా మీకు ఇస్తాను. ఇదేంటంటే కిట్ 01 అంట. సో ఇందులో ఇంకా కిట్స్ ఉన్నట్టున్నాయి. నా దగ్గర ఉన్న కిట్ ఏమో 01. బాగుంది చాలా. ఇది నేను చూసాను కానీ ఆన్లైన్లో ఇప్పుడే కదా నేను ఫస్ట్ టైం చూడడం. చాలా బాగా అనిపించింది చూడగానే ఇంత క్యూట్ మినీ లిప్స్టిక్ని. సో నెక్స్ట్ ఏమో ఒక హెయిర్ రిమూవల్ క్రీమ్. ఇదేమో గుడ్ వైబ్స్ నుంచి, గుడ్ వైబ్స్ శాండిల్వుడ్ హెయిర్ రిమూవల్ క్రీమ్. ఇదేంటంటే జస్ట్ నార్మల్గా ఎక్కడైతే మీరు హెయిర్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఏ ప్లేస్లో అక్కడ అప్లై చేసేసుకొని అండ్ ఒక 3 to 6 minutes పాటు ఉంచి ఆ తర్వాత స్పాచులర్తో దాన్ని తీసేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది దీని యూసేజ్ అండ్ దీని కాస్ట్ ఏమో 99 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆరుష్ని పడుకోబెట్టాలి అందుకని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.